ఇదే సంబంధించి పూర్తి సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, మొన్నటి వరకు టాలీవుడ్ లో జరిగినటువంటి కొన్ని పరిణామాల తర్వాత ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరుగుతున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తీక్, మరికొద్దిసేపట్లో సినీ ప్రముఖులు దాదాపు 36 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల బృందం అంతా కూడా ఆల్రెడీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కొద్దిసేపట్లో అంటే సీఎం రేవంత్ రెడ్డి రాగానే వాళ్ళందరూ కూడా సమావేశం కానున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను ముఖ్యంగా ఇక్కడ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి తెలంగాణ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలు ఏం కోరుకుంటున్నారు, అలాగే బెనిఫిట్ షోలకి సంబంధించి టికెట్ రేట్లు ధరలు పెంచబోమని చెప్పేశారు. దాని గురించి కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు ఉంది. అలాగే తెలంగాణ సంస్కృతికి సంబంధించి పెద్దపీట వేయడం, వాటికి సంబంధించిన సినిమాలని ప్రోత్సహించడం, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కార్మికులు వచ్చే వాళ్ళకి సంబంధించి కార్మికులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆ దగ్గర నుంచి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రోజు జరిగే చర్చలు అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పాల్గొన్న అందరూ కూడా ఒకటే కోరబోతున్నారు. ఎందుకంటే సినిమాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవన్నీ మాకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయంగా తెలుగు సినిమా అనేది అంతర్జాతీయంగా ఎదిగింది. అలాంటి అంతర్జాతీయంగా ఎదిగిన ఒక తెలుగు సినిమాకి హైదరాబాద్ ఒక హబ్గా ఉంది. హైదరాబాద్ని ఒక హబ్గా చేసి తెలుగు సినిమాకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి, సినిమా ఇండస్ట్రీకి ప్రాముఖ్యతనివ్వాలి. ముఖ్యంగా కార్మికులు, నిర్మాతలు, దర్శకులు వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటామని చెప్తున్నారు. అయితే దీంట్లో భాగంగా దిల్ రాజు అధ్యక్షతన ఈరోజు జరుగుతున్న ఈ భేటీలో సినిమా పరిశ్రమకు సంబంధించి అయ్యి తర్వాత చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా, అంటే ఒక పాన్ ఇండియా సినిమాకి వెళ్తున్న పెద్ద సినిమాలకు సంబంధించి వాళ్ళకి నిర్మాతలకు నష్టం రాకుండా టికెట్ రేట్లు పెంచుకునే విధంగా అయితే అది చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్న సినిమా, ఒక మధ్యస్థ సినిమాలకు సంబంధించి థియేటర్ల కేటాయింపు ఈ మధ్య చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే థియేటర్లు దొరకట్లేదు చిన్న సినిమాకి. అలాంటి విషయాన్ని కూడా చర్చించుతున్నారు. అంటే చిన్న సినిమాలకు సంబంధించి 4 షోస్లో దానికి ఒక షోని అంటే మ్యాట్నీ షోనా లేకపోతే న్యూన్ షోనా ఒక కేటాయించేసి మిగతాదంతా కూడా పెద్ద సినిమాలకు కేటాయించాలని అనుకుంటున్నారు. చిన్న సినిమాకి ఎటువంటి పరిస్థితులు నష్టం రాకుండా చూడాలని కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేక కమిటీని దిల్ రాజు సమక్షంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. కార్తీక్, సతీష్, యాక్చువల్లీ ఇప్పుడు సంక్రాంతికి కొన్ని సినిమాలు రాబోతున్నాయి, చాలా భారీ బడ్జెట్తో రాబోతున్నాయి. అందులో దిల్ రాజు సినిమాలే 2 ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ల పెంపు అనేది ఉండదు అని చెప్పారు కాబట్టి దాన్ని కాస్త సవరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా దాని మీద కూడా ఈరోజు ముఖ్యంగా చర్చించే అవకాశాలను. ఎందుకంటే అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాలనే కాదు, ప్రత్యేకించి మొన్న వీళ్ళు చెప్పిన దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో నేనున్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచము, సామాన్యుడికి సినిమాని దగ్గర చేసే ఆలోచన ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సంక్రాంతి సినిమాలకి ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఆ విషయంపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సతీష్.